వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈస్ డాక్టర్ మోజెస్. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఈ మెగా డిఎస్సికి కేవలం 45 డేస్ టైం మాత్రమే ఉంది. ప్రతిరోజు మీరు 10 గంటలు చదివినా దాదాపుగా 400 గంటలు చదవగలరు. ఐపీఎల్లో 5 బాల్స్లో 20 రన్స్ కొట్టే పరిస్థితి అభ్యర్థులది. ఈ సందర్భంలో ఈ తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ కావాలి, కోచింగ్కు వెళ్ళాలా వద్దా, మరి కష్టమైన పెడగాజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ప్రామాణికమైనటువంటి బుక్స్ ఏవి చదవాలి, అభ్యర్థులు ఒక మానసిక సంఘర్షణలో ఉన్నారు. సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఈ తక్కువ టైంలో 40 డేస్లో ఎట్లా స్టడీ ప్లాన్ చేసుకోవాలి, అటెంటివ్గా ఎలా చదవాలి, కన్సిస్టెన్సీతో చదివి టీచర్ జాబ్ ఎలా సాధించాలో నేను వివరిస్తాను. వీడియో చివరి వరకు మీరు వినడానికి ట్రై చేయండి. సో ముందుగా టోటల్ వేకెన్సీస్ 16,347 టీచింగ్ జాబ్స్ ఉన్నాయి. గతంలో ఇన్ని పోస్టులు ఎప్పుడు కూడా వేయలేదు, భవిష్యత్తులో కూడా వేయడం కష్టం. ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత వేసినటువంటి నోటిఫికేషన్ కాబట్టి. సో అప్లికేషన్ డేట్ ఏప్రిల్ 20th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ టు అప్లై May 15th. ఎగ్జామ్ మోడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ డేట్ 6th June to July 6. దాదాపుగా 30 డేస్ ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ జరగనుంది. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే టైం May 30th నుంచి. సో ఆఫ్టర్ July 6th 2 డేస్ తర్వాత ప్రైమరీకి ఇస్తాడు. మరి జూలై ఎండింగ్లోగా మీరు మీ డ్రీమ్, మీ కళ నెరవేర్చుకోవచ్చు ఒక ప్రభుత్వ టీచర్ జాబ్ సాధించడం ద్వారా. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్గా నువ్వు రిటైర్డ్ అయితే సో మీకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ బెనిఫిట్స్ ఉండవు, ఎక్కువగా మీరు ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండలేరు. అదే ఈ 40 రోజులు కష్టపడి ఒక అచీవ్మెంట్ మోటివేషన్తో, నిలకడతో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో మీరు చదువుకోవడం వల్ల 40 డేస్ తర్వాత ఎగ్జామ్ మీరు రాయబోతున్నారు. ఆ తర్వాత 40 డేస్ తర్వాత మీరు టీచర్ జాబ్ సాధిస్తే 40 ఇయర్స్ వరకు పర్ మంత్ మినిమం 40,000 శాలరీ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఇవన్నీ కలుపుకొని మీరు రిటైర్డ్ అయ్యేలోగా దాదాపుగా ఒక 4 crores మీరు సంపాదించవచ్చు మీ శాలరీ, ఇతర బెనిఫిట్స్ ద్వారా. ఈ డిఎస్సిలో కేటగిరీ వారీగా చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి, 7,725. బిఎడ్ అభ్యర్థులకు ఒక మంచి అవకాశం ఇది. దాంతోపాటు బిఎడ్ అభ్యర్థులు టీజీటీ జాబ్స్ రాసుకోవచ్చు. మోడల్ స్కూల్స్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండేటువంటి టీజీటీ, పీజీటీ, కొంతమందికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రిన్సిపల్ జాబ్స్ కూడా రాసుకోవచ్చు. ఇవి 52 ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఎస్జిటి ఉద్యోగాలతో పోల్చుకుంటే ఈ 13 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. చూడండి, డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జామ్. ఈ టీజీటీ, పీజీటీకి సంబంధించి మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ జోనల్ వైజ్ ఉంటుంది. కనుక అభ్యర్థులు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీరు చదవండి. మరి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివినటువంటి అభ్యర్థులకు మరి 6,371 జాబ్స్ ఉన్నాయి. కనుక ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ తక్కువ టైంలో ఎలా చదవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు మీరు చూడండి. ముందుగా ఈ డిఎస్సిలో మీరు చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్. ఎస్జిటి అభ్యర్థులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్ ఉంటుంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్క్స్ వెయిటేజ్. అదేవిధంగా కంటెంట్ అండ్ మెథడాలజీ. సో 5 మెథడ్స్కు ఒక్కొక్క మెథడాలజీకి 4 మార్క్స్ చొప్పున 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. కంటెంట్కు 40 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. కనుక ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ పైన, పెడగాజీ పైన ఎడ్యుటి అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేయండి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్. మరి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్క్స్. 6th క్లాస్ టు ఇంటర్ వరకు చదవాల్సినటువంటి ఈ కంటెంట్ 40 మార్క్స్. మీరు బిఎడ్ స్థాయిలో నేర్చుకున్నటువంటి మెథడాలజీ 20 మార్క్స్. ఒక విధంగా చెప్పాలంటే ఈ పెడగాజీ చాలా ఇంపార్టెంట్ ఉద్యోగాన్ని డిసైడ్ చేయడంలో. సో ఈ సబ్జెక్ట్స్ మీరు ఎలా చదవాలి? అందరూ అంటుంటారు, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. ప్రణాళిక రచించుకోవడం కోసం ఫెయిల్ అయితే, ఫెయిల్ కావడం కోసం ప్రణాళిక రచించుకుంటారు అంటుంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ టిప్, 3 టిప్స్ మీకు చెప్తాను టీచర్ జాబ్ సాధించడానికి. మొదటి టిప్, డైలీ స్టడీ ప్లాన్.
మీరు రేపటి రోజు ఏం చదవాలో ముందు రోజు ప్లాన్ చేసుకోండి. సో మార్నింగ్ 5 to 10 కష్టమైనటువంటి పెడగాజీ చదవండి, సైకాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఫోకస్ చేయండి. సో 10 to 1 వరకు మీకు కష్టమైనటువంటి కంటెంట్ చదవండి. 2 to 5 మరి ప్రీవియస్ పేపర్స్ 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేసినటువంటి టెట్ ఎగ్జామ్కి సంబంధించి, డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యొక్క పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఈవినింగ్ 5 to 10 జీకే, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లాంటి సబ్జెక్ట్స్ని మీరు ప్లాన్ చేసుకోండి. సో డైలీ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్లాన్ అనేది ప్రతి 10 minutesకి ఏం చదవాలి. ఉదాహరణకు మీరు థియరీస్ ఆఫ్ లెర్నింగ్ చదువుతున్నారు, ఒక 10 minutes అభ్యసనము, నిర్వచనాలు, నేచర్ ఆఫ్ లెర్నింగ్ చదవాలి. ఆ తర్వాత ఒక 10 minutesకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఆఫ్ లెర్నింగ్, థారండైక్ ప్రతిపాదించినటువంటి 3 అభ్యసన సూత్రాలు 10 minutesలో చదవాలి. ఆ తర్వాత 10 minutes ఏం చదవాలి, దాని క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, ప్రీవియస్ బిట్స్. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మీరు చదివేటప్పుడు ఉదాహరణకు కమిటీస్ అండ్ కమిషన్స్, కొటారి కమిషన్ 10 minutesలో చదవాలి. లేకుంటే ఎన్ఈపి 2020 ఒక 20 minutesలో చదవాలి. ఇట్లా మీరు స్పెసిఫిక్ టాపిక్ వైజ్గా డైలీ స్టడీ ప్లాన్ చేయాలి. అయితే చదివేటప్పుడు కష్టమైన సబ్జెక్ట్స్, ఉదాహరణకు పెడగాజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ మార్నింగ్ 5 to 10 చదవడానికి ట్రై చేయండి. అదేవిధంగా 10 to 1 కంటెంట్ ఫోకస్ చేయండి. 2 to 5 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఈవినింగ్ 5 to 10 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, కరెంట్ అఫైర్స్ పైన మీరు ఫోకస్ చేయండి. తర్వాత స్టడీ అటెంటివ్లీ. చాలామంది అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక సమస్య ఏకాగ్రత లోపం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం. ఎందుకు కాన్సన్ట్రేషన్ మనకు ఉండదు? ఎందుకంటే మనం చేసే పనిపైన, చదివే సబ్జెక్ట్ పైన ఆసక్తి లేకపోవడం. మనం చేసే పనిపైన, మనం చదువుతున్నటువంటి సబ్జెక్ట్ పైన అభిరుచి ఉంటే, ఆసక్తి ఉంటే ఏకాగ్రత ఆటోమేటిక్గా వస్తుంది. కనుక ఇప్పుడు మీరు చదివే ప్రతి పాయింట్, రిటైర్డ్ అయ్యేంత వరకు మీరు చదివే పెడగాజీ, సైకాలజీ కంటెంట్ మీ నీడ్స్ తీర్చే సబ్జెక్టుగా భావించి వాటిని కష్టపడి చదవకుండా ఇష్టపడి చదవండి. డియర్ ఫ్రెండ్స్, ఒక సీరియల్ చూసేటువంటి వ్యక్తి 3 గంటలు ఏకాగ్రతతో చూడడం జరుగుతుంది. ఒక క్రికెట్ మ్యాచ్ చూసేటువంటి మరి యూత్ దాదాపుగా ఒక 5 to 10 hours ఏకాగ్రతతో మ్యాచ్ చూస్తారు. అదేవిధంగా ఒక సినిమా చూసేటప్పుడు, లేకుంటే మీకు ఇష్టమైనటువంటి కార్టూన్స్ పిల్లలు చూసేటప్పుడు ఎంతో ఏకాగ్రత చూపిస్తారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు చూస్తున్నవి, వాళ్ళు చేస్తున్నవి ఇష్టపడతారు కాబట్టి. కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, తర్వాత కంటెంట్ అండ్ పెడగాజీ వాటిని ఇష్టంతో చదవండి. జీవితాంతం ఆ కాన్సెప్ట్స్ మీకు ఉపయోగపడతాయని చదవండి. తప్పనిసరిగా మీరు అటెంటివ్గా చదవగలుగుతారు. ఫస్ట్ టిప్ డైలీ స్టడీ ప్లాన్. రెండవది స్టడీ అటెంటివ్లీ. సో మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్య సాధనలో నిలకడ చాలా ఇంపార్టెంట్. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక క్రికెటర్కు నిలకడ చాలా ఇంపార్టెంట్. ఒక యోగా సాధన చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో నిలకడగా యోగా సాధన చేయాలి. ఒక జిమ్లో చేరినప్పుడు మనం నిలకడగా జిమ్కి వెళ్ళినప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధిస్తాం. సో కన్సిస్టెన్సీ ఇన్ యువర్ లెర్నింగ్. గత 6 సంవత్సరాలలో ప్రిపరేషన్ స్పీడ్గా మొదలు పెడతారు, మధ్యలో గ్యాప్ వస్తుంది. మన అభ్యసనం మరి లాక్షణిక అభ్యసన రేఖ లెర్నింగ్ కర్వ్ మాదిరి ఉంది. లాక్షణిక అభ్యసన రేఖలో మీకు తెలుసు 5 దశలు ఉంటాయి. మొదటిది ప్రారంభ స్ఫూర్తి, చాలా వేగంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఆ తర్వాత చాంచల్యం, ఫ్లక్చుయేషన్స్, ఒకరోజు జిమ్కి వెళ్తారు, మరొక రోజు జిమ్ మానుకుంటారు. సో తర్వాత పీఠభూమి దశ, ఫ్లాట్ స్టేజ్. ఎంత ప్రయత్నం చేసినా కూడా మన అభ్యసనంలో పురోగతి ఉండదు. పీఠభూమి దశ తర్వాత స్ఫూర్తి, ఇది 4వ దశ. తర్వాత శారీరక ధర్మహద్దు, ఫిజియలాజికల్ లిమిట్. మనం ఎంత ప్రయత్నం చేసినా మన స్థాయికి మించి మార్క్స్ తెచ్చుకోలేం. కనుక ఈ యొక్క చాంచల్య దశ మాదిరి, ఈ ఫ్లక్చుయేషన్స్ ఉండేటువంటి దశ మాదిరి కాకుండా నిలకడగా మీరు చదవండి. తప్పనిసరిగా మీరు టీచర్ జాబ్ సాధిస్తారు. ఒకసారి ఈ 3 లక్షణాలు మీరు గమనిస్తే డైలీ స్టడీ హ్యాబిట్స్, స్టడీ అటెంటివ్లీ, కన్సిస్టెన్సీ ఇన్ లెర్నింగ్. ఈ 3 పదాలలోని మొదటి లెటర్స్ కలిపితే డిఎస్సి. ఈ డిఎస్సిలో మీరు టీచర్ జాబ్ సాధించాలి, మీ ఫ్యూచర్ మారాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ఈ 40 daysలో మీరు ఎక్కువగా టెస్ట్ సిరీస్ మీరు ఫాలో కావచ్చు. ఒకవేళ సైకాలజీ, పెడగాజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీకు కష్టమైన సబ్జెక్ట్ అయితే మన ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో మీకు ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్ కింద.
ఆ లింక్ ద్వారా ఎమిలియా అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ కష్టమైన సబ్జెక్ట్స్ ఒకవేళ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెడగాజీ కష్టమైన సబ్జెక్ట్స్ అయితే ఇంగ్లీష్ మీడియంలో ఒక అద్భుతమైన కోర్సు రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో టాపిక్ వారీగా డిజిటల్ క్లాసెస్ ఉంటాయి. అవి విని ఇంపార్టెంట్ సినాప్సెస్ నోట్ చేసుకొని టాపిక్ వైజ్గా ఇచ్చిన టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే ఈ తక్కువ టైంలో ఈ 3 సబ్జెక్టుల పైన మీకు ఒక భయం పోతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం వారికి సంబంధించి చాలా పోస్టులు ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్లో కూడా చాలా పోస్టులు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ మీకు అవైలబుల్ లేవు కనుక ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు సోషల్ పెడగాజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో కావాలంటే ఈ కోర్స్ తీసుకొని మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇందులో టాపిక్ వైజ్ డిజిటల్ క్లాసెస్ ఉంటాయి, మరి ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. కనుక ఈ తక్కువ టైంలో బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఆ బిట్లో ఉండేటువంటి కాన్సెప్ట్ అర్థం కాకపోతే వీడియోను క్రాస్ చెక్ చేసుకుంటూ మళ్ళీ పదే పదే వింటూ ఈ కోర్సెస్ మీరు ఉపయోగించుకోండి. అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, సోషల్ పెడగాజీ, జీకే కరెంట్ అఫైర్స్ దాదాపుగా 40 మార్క్స్ కవర్ అప్ అవుతుంది ఈ కోర్సు తెలుగు మీడియం అభ్యర్థులకు. మరి కొంతమంది ఎస్జిటి అభ్యర్థులు ఉంటారు, మరి సోషల్ పెడగాజీ అవసరం లేని అభ్యర్థులు ఉంటారు. సో వారు ఈ జీకే కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం కోర్సు యాక్సెస్ చేసుకోవడం ద్వారా మంచి మార్క్స్ సాధించే అవకాశం ఉంది. సో ఈ 2 కోర్సెస్లో కూడా పెడగాజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి మోడల్లో మేము ప్రశ్నాపత్రాలు తయారు చేశాం. ఎక్కువగా బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మీ ప్రిపరేషన్ ఇప్పుడే మొదలు పెట్టండి. ఇప్పుడే నేను చెప్పాను, డి ఫర్ డైలీ స్టడీ ప్లాన్, ఎస్ ఫర్ స్టడీ అటెంటివ్లీ, సి ఫర్ కన్సిస్టెన్సీ అండ్ లెర్నింగ్. ఈ 3 లక్షణాలతో మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్, ఎమిలియా అకాడమీ, హైదరాబాద్.